ప్రతి ఒక్కరూ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసులు సూచించారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీ పరిధిలోని నృసింహ శివకిరణ్ గార్డెన్లో తెలంగాణ యువజన సర్వీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం కమిషనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. సుమారుగా 65 కంపెనీలు 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలతో ఈ జాబ్ మేళా నిర్వహించారు. వందలాది మంది నిరుద్యోగ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. అర్హత సాధించిన యువకులకు నియామక పత్రాలను సిపి చేతుల మీదుగా అందించారు. సో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. చాలా మంది నియర్లీ మోర్ దాన్ 500 ఎంప్లాయీ ఆస్పైరెంట్స్ ఇక్కడ వచ్చారు. 60 కంపెనీస్ వచ్చాయి. ఉద్యోగాలన్నీ చాలా వరకు వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 90% అందరూ క్వాలిఫై అయిపోయి ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. హైయెస్ట్ శాలరీస్ ఇక్కడ నియర్లీ 25,000 దగ్గరకు వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కొక్కరికి 2 జాబ్స్ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేసిన ఆఫీసర్స్కి, తర్వాత ఇక్కడున్న ఎంపీపీ గారికి, ఆ లోకల్ ఆల్ లీడర్స్కి వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా ప్రతి పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక స్కిల్ డెవలప్ చేసుకొని ఏదో ఒక ఉద్యోగం సంపాదించి, ఎందుకంటే ఉద్యోగాలు చాలా ఉన్నాయి కానీ ఆ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళ యొక్క స్కిల్ ఎక్కడ ఉందని ఇది కనెక్టివిటీ కావాలి ఇంపార్టెంట్. ఆ కనెక్టివిటీని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. సో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది.